హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ప్రజెంట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు హెడ్ కానిస్టేబుల్ జీడీ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ వచ్చేసి 400 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి అందరు అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. తక్కువ మంది మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. అండ్ ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీగా సెలెక్ట్ అవుతారో అన్ని అలయన్స్ కలుపుకుంటే వాళ్ళకు శాలరీ వచ్చేసి పర్ మంత్ ఫస్ట్ మంత్ శాలరీనే 45,000 అబోవ్ మీకు శాలరీతో ఉంటుంది. దగ్గర 50,000కు శాలరీతో వస్తుందన్నమాట. కాబట్టి మనకు ఏదైతే సిఐఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి, మీకు ఎలిజిబిలిటీ లేదనుకోండి, మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. వాళ్ళని అప్లై అయితే చేసుకుంటారు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకొకటి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు సిఐఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ఈ నెల 17వ తేదీన రాబోయే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్ టు ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అగ్నిస్ట్ స్పోర్ట్స్ కోటా కింద మనకు సిఎస్ఎఫ్ నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా వచ్చేసి మనకి నోటిఫికేషన్ వచ్చేసి 400కు పైగా మనకు పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నమాట. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కనుక మే 18, 2025 మనకు ఆదివారం రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేటు జూన్ 6, 2025 మనకు నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా అయితే పెట్టుకోండి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. అండ్ ఇంకోటి బ్రదర్, దీనిలోనే ఎవరికైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఎటువంటి రన్నింగ్ కానీ ఏదైతే కండక్ట్ అయితే చేయరో ఎగ్జామ్ కూడా లేదనమాట. కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి మనకు హైట్ విషయానికి వస్తే కనుక ముందుగా వచ్చేసి మేల్ క్యాండిడేట్ వాళ్ళకి చూసుకుంటే హైటు ఎవరైతే యూఆర్, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరైతే ఉన్నారో అంటే మేల్ క్యాండిడేట్ వాళ్ళు 167 సెంటీమీటర్ అనేది హైట్ కంపల్సరీ అయితే ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే యూఆర్, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు నార్మల్ ఉన్నప్పుడు 81 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 86 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అదేవిధంగా అమ్మాయిలకు చూసుకున్నట్టయితే ఇక్కడ కింద ఇచ్చాడు అమ్మాయిలకి యూఆర్, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళ హైట్ అనేది అమ్మాయిలు 153 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఇక చెస్ట్ వచ్చేసి గర్ల్స్కి నాట్ అప్లికేబుల్ అనమాట. ఇక అదేవిధంగా కింద వచ్చేసి ఇక్కడ మనకు ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు మేల్ వాళ్ళు వచ్చేసి 160 సెంటీమీటర్లు అండ్ అమ్మాయిలు వచ్చేసి 153 సెంటీమీటర్ అయితే ఉండాలి హైట్ అనేది చూసుకోండి ఒకసారి. ఇక చెస్ట్ విషయానికి వస్తే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు మేల్ వాళ్ళు నార్మల్ ఉన్నప్పుడు 81, బ్రీతింగ్ తీసుకుంటే 86 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఇది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళకి నాట్ అప్లికేబుల్ అంటే అమ్మాయిల వాళ్ళకి వచ్చేసి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు 100 రూపాయలు అనేది మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది కూడా ఎవరంటే యువర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పేమెంట్ చేయాలి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఫీమేల్ వాళ్ళు కానీ అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. అండ్ మీరు పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ త్రూ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే ఇక్కడ మీరు చూసుకున్నట్టే 12th పాస్ అయి ఉండాలి అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూప్ అనమాట. ఇంటర్మీడియట్తో పాటు మీకు కంపల్సరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ స్పోర్ట్స్ వచ్చేసి స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీకు గేమ్స్ కానీ స్పోర్ట్స్ లేదంటే కానీ అథ్లెటిక్స్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవైతే మీరు ఉంటే కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్ వచ్చేసి ఎన్ని గ్రూపు అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అది స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆగస్టు 1, 2025 అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. 18 నుండి 23 సంవత్సరం ఉన్నటువంటి యువర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి వాళ్ళకు 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 26 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఏజ్ లిమిట్ కూడా మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లో మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నారని చెప్పాను కదా. అసలు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఏ దాంట్లో ఉండాలి అంటే ఏ గేమ్స్ అని చూసుకుంటే ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి గేమ్స్ అయితే మెన్షన్ చేశాడు. ఓవరాల్గా 19, 18 గేమ్స్ అనమాట. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతా. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఇది ఉష్ అంట గేమ్ అనేది. ఇక్కడ మనకు మెయిన్ కేటగిరీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా ఉన్నాయన్నమాట. మేల్ వాళ్ళకు అండ్ ఫీమేల్ వాళ్ళకు. ఈ విభాగంలోనే మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి టేక్వుండో, ఇట్లా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. కరాటే అని, ఇక్కడ ఇంకొక గేమ్ అయితే ఇచ్చాడనమాట పెన్కెక్ సిలాట్ అని. అంటే నాకు గేమ్స్ అనేది అంతగా తెలియదు. ఆర్చరీ, కాయాకింగ్, ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా రకాలైనటువంటి ఇచ్చాడు. రోవింగ్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, జిమ్నాస్టిక్, ఫెన్సింగ్, ఖోఖో అండ్ స్విమ్మింగ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయన్నమాట. వాలీబాల్, ఇట్లా చాలా గేమ్స్ అయితే మనకు వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. మీరు చూసుకోండి ఒకసారి. నోటిఫికేషన్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఇక్కడ మీరు చాలా బాస్కెట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, అథ్లెటిక్స్కి వచ్చేసి 200 మీటర్స్, 400, 1500, 5000 మీటర్స్, 10,000 మీటర్స్. ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి విభాగం అయితే మనకు కేటగిరీస్ అయితే ఇచ్చాడు. వీటిలోనే మీ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే గేమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బాక్సింగ్, హాకీ, షూటింగ్, జూడో, కబడ్డీ అండ్ వెయిట్ లిఫ్టింగ్, ఇట్లా చాలా రకాలైనటువంటి గేమ్స్ అయితే మనకు మెన్షన్ చేసామట. ఓవరాల్గా వచ్చేసి మనకి ఇక్కడ 29 గేమ్స్ మనకి నోటిఫికేషన్లోన 29 గేమ్స్కి సంబంధించినటువంటి ఏదో ఒక గేమ్స్లోన మీ ఇక్కడ స్టేట్ లెవెల్ కానీ లేకుంటే ఇంటర్నేషనల్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ మీ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయడం అయితే లేదు. ఇక్కడ మనకు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ ముందుగా స్టేజ్ 1లో వచ్చేసి ఏముంటుందంటే ట్రయల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రయల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో మళ్ళీ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రొఫెన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రొఫెన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే రన్నింగ్ అయితే కాదు, మీ హైటు, మీ చెస్ట్, మీ వెయిట్ ఇవి మాత్రమే చెక్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంటేషన్, మీరు ఏవైతే తీసుకుని వెళ్ళినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి లేదా, అవి అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినా ఏదైనా మీరు ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకొచ్చారని చెక్ చేస్తారన్నమాట. దీనిలో కూడా మీరు సెలెక్ట్ అయ్యారంటే కనుక నెక్స్ట్ అనేది మనకు స్టేజ్ 2 ఉంటుంది. ఈ స్టేజ్ 2 వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ అనేది మనకి ఇప్పుడు ఎస్ఎస్జేడి కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే చెక్ చేస్తారో సేమ్ అదే విధంగా మనకు చెక్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు మనము సిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్లోన హెడ్ కానిస్టేబుల్ జీడీ పోస్ట్ అయితే మనం భర్తీ చేస్తాము. అంటే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే బ్రదర్ ఇప్పుడు ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ ద్వారా మనకు భర్తీ చేస్తున్నట్టు అది ఓన్లీ కానిస్టేబుల్ జీడీ. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకు స్పోర్ట్స్ కోటా కింద వచ్చినటువంటి ఇవి ఏవైతే ఇప్పుడు పోస్టులు భర్తీ చేస్తున్నారో చూడండి, అవి వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ జీడీ. అంటే కానిస్టేబుల్ కంటే ఒక ర్యాంక్ అనేది ఎక్కువ అనమాట. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. అప్లై లాస్ట్ డేటు జూన్ 6, 2025. నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఇంకా మనకు అప్లికేషన్ మనకు ఈ నెల 18 అంటే ఆదివారం రోజు మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు సిఎస్ఎఫ్ నుంచి హెడ్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు ప్రతి విషయం అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేయొచ్చు. మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 45,000 అప్పుడు మీకు సాలరీ అయితే వస్తుంది. 80% కూడా మీరు మెసేజ్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. థ్యాంక్ యూ.